అది దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము మరి ఎందుకు బైబిల్ తీయటంగానే మరి ఈ వాక్యమే వచ్చిందండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి కూడా 6 వచనాలు వరకు గల దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకొని చిన్న ధ్యానం చేసుకుందామండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనమిది. హల్లెలూయా. ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగినటువంటి ఒక దర్శనమిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రాజుల కాలంలో అనగా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజులు. చూసారా, 4 రాజులు ఇక్కడ కనపడుతున్నారు. వారి రాజ్య పరిపాలన చేసిన కాలాల్లో ఆమోజు కుమారుడు యెషయాకు ఒక దర్శనం కలిగిందండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఈ విధంగా ప్రత్యక్షమైంది. ఏమనంటే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని వైపు తిప్పుకున్నాడు, ప్రజల్ని తనకిష్టమైన జనాంగంగా చేసుకున్నాడు. అయినప్పటికీ వారు దేవునికి విరోధముగా ఎదురు తిరిగి ఉన్నారని చెబుతూ ఉన్నాడు. ఎవరికి? ఆమోజు కుమారుడు యెషయాకు యెహోవా మరి వాక్కు రూపంలో వినిపిస్తూ ఉన్నాడు అనమాట. దర్శనం కలిగింది అతనికి. చూడండి, దర్శనం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను. అమ్మ, నాకు కొంచెం కళ్ళు కనపట్టలేదు, ఇది కూడా కళ్ళు కూడా అద్దాలు కూడా పనిచేయట్లేదు, ఇక ఆపరేషనే అన్నారు. ఒక్క మాట, ఒక పొల్లు ఒత్తులు ఏమైనా తప్పు అయితే నన్ను క్షమించండి. ఒక మాట అంటున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. అమ్మ బాబోయ్, ఎట్లా అంటున్నాడు? దేవుని నమ్మేమంటే కాదండి, దేవుని అనుసరిస్తున్నాము, వాక్యాలు వింటున్నామంటే కాదండి. జాగ్రత్త సుమా. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా అంటున్నాడు, దోషభరితమైన ప్రజలారా అంటున్నాడు, దుష్ట సంతానమా అంటున్నాడు. చూడండి, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అమ్మో, ఎంత స్పష్టంగా పలుకుతుందో దేవుని దర్శనం.